హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. పిల్లలకైతే హాలిడే థర్స్డే ఫ్రైడే ఇచ్చారు రంజాన్ అని. ఇంకా మా వారికి అయితే ఆఫీస్ ఉందన్నమాట. ఇంకా లంచ్ బాక్స్ అది కూడా ప్రిపేర్ చేయాలి. ఈరోజు టిఫిన్ అయితే వడ సాంబార్ చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకు సాంబార్ కోసం అయితే కుక్కర్ అది పెట్టేస్తున్నాను. ఇక్కడ మట్టి కుండలో పప్పు అయితే చేస్తున్నాను. ఈ కందిపప్పు వచ్చేసి ముందుగానే నానబెట్టాను అనమాట. అంటే మట్టి కుండలో కొంచెం లేట్గా ఉడుకుతాయి కదా, అందుకని చెప్పేసి నేనైతే వీటిని ముందే నానబెట్టేశాను. ఇందులో కాస్త పసుపు వేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేస్తాను. ఈ కందిపప్పు కుక్కర్లో అయితే చాలా త్వరగా ఉడికిపోతాయి, కాకపోతే కుండలో అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట కుండలో చేస్తే. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇంతకుముందు మట్టి కుండలో చేసేదాన్ని అనమాట. మళ్ళీ చాలా రోజులైంది, ఈ మధ్యలోనే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇవి వచ్చేసి మినప్పప్పు అనమాట. నైటే నానబెట్టేశాను వడల కోసం. ఇంకా వీటిని అయితే ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఒకేసారి సాల్ట్ అది వేసేసి మిక్సీకి అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి నేను చామగడ్డలు అయితే ఉడికిస్తున్నాను. కొన్ని వచ్చేసి కూర కోసం అనమాట, కొన్ని వచ్చేసి చిప్స్ లాగా చేద్దామని చెప్పి. వీటి మట్టవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక్కడ సాంబార్ అయితే చేస్తున్నాను. కందిపప్పు అయితే ఉడికిపోయింది. ఆనియన్స్ టమోటా వేసి సాంబార్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా చింతపండు రసము ఉప్పు అన్నీ వేస్తున్నాను అనమాట. సాంబార్ పొడి మాత్రం కొంచెం తగ్గించి వేస్తాను అనమాట. మా చిన్నోడి కోసం కొంచెం చప్పగా తీసేసి ఇంకా తర్వాత మళ్ళీ సాంబార్ పొడి అయితే వేస్తాను. దీన్నంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంక నేను రసం కోసం బ్యాడలా కట్ అయితే తీస్తున్నాను. ఇక్కడ రసానికి అయితే పెట్టేశాను. ఈరోజు వచ్చేసి తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ తోటకూరని అయితే కట్ చేసి వేసాను అనమాట. ఇంకా అలాగే ఆనియన్స్ టమోటాని కూడా చిన్నగా కట్ చేసి అయితే వేస్తాను. అలాగే పచ్చిమిర్చి కూడా మన కారానికి తగ్గట్టు మేమైతే ఎక్కువగా పచ్చిమిర్చినే వేస్తామన్నమాట. అండ్ ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయిందనమాట. ఇంకా నేను ఇక్కడ తిరుగువాతలు అవి కూడా వేసేసాను. ఇది వచ్చేసి రసం అనమాట. అలాగే ఇది వచ్చేసి సాంబారు. ఇక్కడ వడలు కూడా వేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. వీటిని అయితే ఇప్పుడు సాంబార్లో డిప్ చేసి అయితే పెట్టేస్తున్నాను మా వారి కోసం, పిల్లల కోసం. ఇక్కడ నేను చామగడ్డ కూర అయితే చేస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరుగువాత అయితే పెట్టుకోవాలి. ఇక్కడ తిరుగువాత అయితే వేగిపోయిందనమాట. ఇంకా తర్వాత చామగడ్డలను అయితే వేసుకోవాలి. ఒకవేళ చామగడ్డలు అవి పెద్దగా ఉన్నాయంటే ఇలా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని అయితే వేసుకోవాలి. తర్వాత వీటిని అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. దీన్ని అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు రసం వేసాం కదా, కూర మొత్తం కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి కూర అయితే ఇక్కడ కొద్దిగా ఉడికిపోయింది. ఇంకా తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కూర కొద్దిగా ముక్కలుగా ఉందని చెప్పేసి కొంచెం మెత్తగా స్మాష్ చేస్తున్నాను. మరి మెత్తగా చేసుకోకూడదు అనమాట. కొంచెం అలా అక్కడక్కడ చామదుంపలు కనపడుతుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది. ఈ చామగడ్డ కూర అయితే పుల్ల పుల్లగా కారకారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వంట కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను అనమాట. పప్పు, రసం, కర్రీ పెట్టాను, అన్నం, అలాగే మజ్జిగన్నం అయితే కలిపి అయితే పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అలా అయిందనమాట. ఇంకా పిల్లల కోసం అన్నానికి అయితే పెట్టేశాను. మార్నింగ్ క్యారియర్ వరకు చేశాను అనమాట. ఇక్కడ చామగడ్డలు ఫ్రై అయితే చేస్తున్నాను. అది చిప్స్ లాగా అనమాట. ఇంకొంచెం ఇలా పెద్దగా ఉన్నాయని చెప్పేసి చాకుతో చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. ఈ చామగడ్డల్ని ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట.
దాన్ని ఇక్కడ చామగడ్డలు అయితే బాగా వేగిపోయాయి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇంకా తర్వాత వీటిని సపరేట్గా అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం కారం పొడిని అయితే వేసుకోవాలి. ఇంకా మసాలాలు అలా కూడా ఏమీ అవసరం లేదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. వీటిని డైరెక్ట్గా అలానైనా తినచ్చు, లేదంటే అన్నంలో కలుపుకొనైనా తినచ్చు. పప్పులో అలా నంచుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ చామగడ్డ చిప్స్ అయితే నాకు మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట. మా వారికి కూర చేసేసి మేమిద్దరం అయితే ఇలా చేసుకొని అయితే తింటాము. ఇక్కడ నేను రసం పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రసం పొడి అయిపోయి కూడా ఒక 1 వీక్ అలా అవుతుందన్నమాట. నాకు కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా నేనైతే అప్పటికప్పుడు మిక్సీకి అలా వేసి రసం అయితే పెట్టేసేదాన్ని. ఇప్పుడు తగ్గిందని చెప్పేసి ఇంకా రసం పొడి కూడా చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ రసం పొడికి వేయించి పెట్టేశాను. ఇంకా ఇవి చల్లారాక మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇదనమాట థర్స్డే కుకింగ్ బ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.